అందరికీ నమస్కారం. తెలంగాణ మహాత్మా జ్యోతి బాపులే 2024 సంబంధించి ఏదైతే 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కదా రెసిడెన్స్ కాలేజ్ కోసం. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది వచ్చేసి అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియో సెక్షన్ కింద వచ్చేసి కంప్లీట్గా మరి ఏ డేట్ రోజు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అని కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం స్టెప్ బై స్టెప్ కూడా. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ రావడానికి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇందులో వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే స్కూల్స్ విద్యార్థులకు అయితే ఆల్రెడీ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరి యొక్క సెట్ వారికి ఎప్పుడు వస్తే రిజల్ట్స్ అంటే కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యొక్క కీ పేపర్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. కీ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 వీక్స్లో కూడా మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. మరి ఇంకా కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మన కీ పేపర్ కూడా ఒక వన్ వీక్లో ఖచ్చితంగా రాబోతా ఉంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తుంది కీ పేపర్. కీ పేపర్ వచ్చిన తర్వాత మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు ఒక రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. మరి ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ వల్ల డిలే అవుతుంది. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు కదా, వారు వచ్చేసి అయితే ఇతర ఏరియాస్కి వెళ్తారు కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రిజల్ట్స్ రాగానే ఏ విధంగా చెక్ చేసుకోవాలి కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, వచ్చేసి మరి ఎగ్జాక్ట్ డేట్ అని చాలామందికి డౌట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మనకు మే లాస్ట్ వీక్ లోపల ఖచ్చితంగా ఈ యొక్క ఎంజేపీటీ సెట్ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఓకే, అదేవిధంగా ఈ విధంగానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అప్డేట్గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.